శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా భగవద్గీత యొక్క అద్భుతమైనటువంటి తత్వాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున భగవద్గీతలో మొదటి 2 అధ్యాయాలలో పరమాత్మ మనకేం చెప్పాడు? మొదటిది అర్జున విషాద యోగం, రెండవది సాంఖ్యయోగం. వీటి గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున ఈ పరంపరలో 2వ భాగంగా మొట్టమొదట కర్మయోగం గురించి మాట్లాడుకున్నాం. ఇది భగవద్గీతలో 3వ అధ్యాయం. ఇందులో ఉండే ముఖ్యాంశాలు ఏంటంటే 1 నుంచి 8వ శ్లోకం వరకు జ్ఞానయోగం, నిష్కామ కర్మలను ఎలా అనుసరించాలి, అలాగే శ్రేష్టమైనటువంటి కర్మలను చెప్పడం జరిగింది. ఇక 9వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు ప్రతిఫల ఆపేక్ష లేకుండా చేసే కర్మ కూడా యజ్ఞమేనని, యజ్ఞ యాగాది కర్మల యొక్క ఆవశ్యకతని మనకి చెప్పాడు. ఇక 17 నుంచి 24వ శ్లోకం వరకు జ్ఞాని అయినటువంటి వాడు భగవంతుడు లోకంలో చేసేటటువంటి కర్మలు ఆ విధానం అంతా చెప్పాడు. ఇక జ్ఞానుల యొక్క అజ్ఞానుల యొక్క లక్షణాలను తెలుసుకోవడం, ప్రేమించడం, ద్వేషించడం వదిలిపెట్టి కర్మలు చేయడానికి ప్రేరణ ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని 36 నుంచి 43వ శ్లోకం వరకు చెప్పాడు. అంటే కామ క్రోధ రూప శత్రువుల్ని జయించడానికి ఉపాయాలు మనకు అందించాడు. అర్జునుడు మన ప్రతినిధిగా కృష్ణ భగవానుడితోటి అంటున్నాడు, కృష్ణ, నీ అభిప్రాయాన్ని అనుసరించి జ్ఞానమే కర్మ కంటే గొప్పది కదా, మరి నన్నెందుకు భయంకరమైన ఈ యుద్ధాన్ని చేయమంటున్నావు? ఇది అర్జునుడి ప్రశ్న. నీ మాటలు నాకు స్పష్టంగా, సూటిగా అర్థమయ్యేటట్టుగా ఉపదేశం ఇవ్వడం లేదు. అసలు నేను ఎంచుకోవలసినటువంటి మంచి మార్గాన్ని నాకు స్పష్టంగా చెప్పు అన్నాడు. ఇది అర్జునుడి యొక్క ప్రశ్న, అంటే జీవుడి యొక్క ప్రశ్న. అప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు, అర్జున, జీవులు ఈ లోకంలో ఏ కర్మ చేయకుండా ఉండలేరు అన్న. తినడం కూడా ఒక కర్మే, పడుకొని నిద్రపోవడం కూడా ఒక కర్మే. కర్మ అంటే పనియే. అంటే జీవులకు విధింపబడినటువంటి కర్మలు తప్పకుండా స్వార్థరహితంగా చేయాలి. అంటే నిష్కామ కర్మ, ఫలాన్ని ఆశించకుండా, కోరుకోకుండా తమ యొక్క కర్తవ్యాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తున్నాము అనేటువంటి ఒక భావనతో చేయాలి. ఈ విధంగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పనులని యజ్ఞములు అంటారు. కాబట్టి యజ్ఞము అంటే మన సంప్రదాయజ్ఞులు చేసే విధానం మాత్రమే కాదు. ముందుగా ఇంద్రియాలను లొంగ తీసుకొని ఆ తరువాత జ్ఞాన విజ్ఞానాలను నశింపజేసేటటువంటి, పాపానికి ప్రతిరూపమైనటువంటి, మనలో చెలరేగేటటువంటి భయంకరమైన కోరికలను తొలగించుకోవాలి. ఇది కాలసర్పాలు లాంటివి కోరికలు. కాటు వేసిందా అంతే, అధపాళానికి తొక్కేస్తుంది. అదే కదా పరమపద పటం మనకి చెప్పేది. ఇంద్రియాలు గొప్పవే, కానీ వాటికంటే మనస్సు,
ఆ మనస్సు కంటే కూడా బుద్ధి కంటే కూడా ఆత్మ గొప్పది అని తెలుసుకో అంటున్నాడు. ఒక్కోటి ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనది. అలా తెలుసుకుంటే ఆ భయంకరమైన కోరికలను రేకెత్తించేటటువంటి ఇంద్రియాల ద్వారా వచ్చేటటువంటి ప్రమాదాలని నీ మనస్సు ద్వారా జయించి మనో నిగ్రహం ద్వారా నీ యొక్క బుద్ధిని శుద్ధి చేసుకొని దాని ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకొని శాశ్వతమైన ఆనందాన్ని పొందొచ్చు అంటున్నాడు. ఇక్కడ ఒక స్టెప్పులు ఇచ్చాడు. అంటే మొట్టమొదట ఇంద్రియాల ద్వారా వచ్చే ప్రమాదాలని మనస్సుతోటి జయించాలి. మనస్సే దేనికైనా ప్రభావం. మనస్సు దృఢంగా ఉంటే ఇంద్రియాలు మనల్ని ఏం చేయలేవు. ఆ తర్వాత మనస్సును నిగ్రహించిన తర్వాత తద్వారా బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే బుద్ధిని శుద్ధి చేసుకుంటామో ఆత్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి ఒక విధానం మనకి అలవడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటావో శాశ్వతమైన ఆనందాన్ని పొందొచ్చు. ఆ స్థితిలో ఉన్నటువంటి జీవుడికి శాశ్వతమైన బలీయమైనటువంటి ఇంద్రియాల చేత కలిగేటటువంటి తుచ్చమైనటువంటి కోరికలన్నీ కూడా నశించిపోతాయి. ఈ విషయాలన్నీ భగవద్గీతలో 3వ అధ్యాయంలో పరమాత్ముడు చెప్పాడు. 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు అనంటే 1 నుంచి 18వ శ్లోకం వరకు భగవంతుడి యొక్క ప్రభావం చెప్పాడు. ఆ తర్వాత 19 నుంచి 23వ శ్లోకం వరకు జ్ఞాని యొక్క పవిత్ర ఆచరణ గురించి చెప్పాడు. 24 నుంచి 32వ శ్లోకం వరకు వివిధ రకాల యజ్ఞాల యొక్క వివరణ, జ్ఞాన యజ్ఞం యొక్క గొప్పతనం ప్రముఖంగా చెప్పాడు. 33 నుంచి 42 శ్లోకం వరకు జ్ఞానము యొక్క మహిమను వర్ణించాడు స్వామి. దీని పేరే జ్ఞానయోగం. ఈ అధ్యాయం జ్ఞానము యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. గత అధ్యాయంలో నిష్కామ కర్మలు చేయడం వల్ల మన యొక్క మనస్సు బుద్ధి రెండూ శుద్ధమై విమలమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. మామూలు జ్ఞానం కాదండి, విమలము అంటే స్వచ్ఛమైన జ్ఞానం. నిష్కామ కర్మ దానివల్ల ఏర్పడేటటువంటి ఆధ్యాత్మ జ్ఞానాన్ని అతి ప్రాచీన కాలంలోనే పరమాత్మ నుండి సూర్య భగవానుడికి అందింది. భగవంతుడే చెప్పాడు ఈ మాట. అందుకనే సూర్యుడిని నారాయణుడు అంటాం, సూర్యనారాయణమూర్తి. సూర్య భగవాను నుండి మనువు మొదలైనటువంటి మహర్షులకు అందింది. వాళ్ళ ద్వారా ఇతరులకు లోకంలో ప్రచారమై కర్మాచరణలో ఒక నిష్కామత అనేది ఏర్పడింది. అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున, ఈ జ్ఞానం అనేది ఒక తపస్సు, ఇది ఒక గొప్ప యజ్ఞం. అందుకనే భగవద్గీత కానీ భాగవతం కానీ జరిగేటప్పుడు జ్ఞానయజ్ఞం అని పిలుస్తాం. ఈ సంసార సాగరాన్ని దాటించేటటువంటి నౌక ఈ యజ్ఞం. అజ్ఞానాన్ని కాల్చి బూడిదేసేటటువంటి అగ్ని. అంతేకాదు కర్మ మార్గాన్ని కొనసాగించే వేళ మనకు అడ్డుపడేటటువంటి సంశయాలకు జ్ఞాన చింత అనేటువంటి ఒక పదునైన ఖడ్గం యజ్ఞం. యజ్ఞం ద్వారా జ్ఞానం. అటువంటి జ్ఞానం పవిత్రమైనటువంటి ఆచరణల ద్వారా మనం పొందవచ్చు. లోకంలో ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. కాకపోతే కలియుగంలో మాత్రం అశ్వమేధ యాగం, రాజసూయ యాగం లేవు. వైష్ణవ యాగాలు ఉన్నాయి, దత్తాత్రేయ యాగాలు ఉన్నాయి. ఇవన్నీ చేసుకోవచ్చు మనం, తప్పేం లేదు.
పుత్రకామేష్టి కూడా చేసుకోవచ్చు సంతానం కోసం. కానీ ఈ లౌకికమైనటువంటి యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞం చాలా గొప్పది అంటున్నాడు పరమాత్మ. దానివల్ల మోక్షాన్ని సాధించుకోవచ్చు. అంటే మోక్ష సాధనానికి జ్ఞానయజ్ఞం ఉపయోగపడుతుంది. జ్ఞానాదేవతు కైవల్యం అని కదా ఉపనిషత్ వాక్యం. అందువల్ల జ్ఞానయజ్ఞం యొక్క మహిమ అనంతము అని చెప్పాడు. ఆ తరువాత 5వది కర్మ సన్యాస యోగం. ఇందులో ముఖ్యాంశాలు ఏమిటంటే మొదటి 6 శ్లోకాలు సాంఖ్యయోగము, నిష్కామ కర్మాచరణ గురించి చెప్పాడు. 7 నుంచి 12వ శ్లోకం వరకు సాంఖ్యయోగి, నిష్కామ కర్మయోగుల యొక్క లక్షణాలు, వాళ్ళ గొప్పతనం చెప్పాడు. 13 నుంచి 26 వరకు జ్ఞానయోగం గురించినటువంటి వివరణ ఇచ్చాడు. 27 నుంచి 29వ శ్లోకం వరకు భక్తితో కలిసినటువంటి ధ్యానయోగి సహజ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు. ఇది ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, కృష్ణ, సత్కర్మలను చేసి ఆ కర్మల వల్ల లభించేటటువంటి ఫలాన్ని భగవంతుడికి అర్పణ చేయటం శ్రేష్టమైందా, లేకపోతే కర్మ సన్యాస యోగం గొప్పదా అన్నాడు. అసలు కర్మే చేయకుండా కూర్చోటం, అది కర్మ సన్యాసం అంటే. ఇక్కడ సన్యాసం అంటే కాషాయ గుడ్డలు కట్టుకొని ముక్కు మూసుకొని ఎక్కడో తపస్సు చేసుకోవటమో, లేకపోతే ఇవాళైతే అడుక్కొని తింటున్నారు కాషాయ బట్టలు వేసుకొని, మరీ చిత్రంగా ఉంటున్నారు. ఆ వస్త్రాలకు విలువ లేకుండా చేశారు. కానీ సన్యాసము అంటే త్యాగం. త్యాగే నైకే అమృతత్వ మానసు అని ఉపనిషత్ వాక్యం. త్యాగం వల్ల వాడి యొక్క మనస్సు అమృతత్వాన్ని సంతరించుకుంది. కాబట్టి కర్మత్యాగాన్ని ప్రారంభంలో అభ్యాసం చెయ్యకూడదు. ఇది కృష్ణ పరమాత్మ చెప్పే మాట. పరమాత్మకి తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని సమర్పణ చేయడం అనేటువంటి నిష్కామ కర్మ మాత్రమే ఆచరించాలి. అందుకనే ఇప్పటికీ మనం ఏ నోము చేసినా, ఏ వ్రతం చేసినా, నిత్య పూజ చేసినా కూడా, ప్రవచనం చేసినా కూడా ఏతత్ ఫలం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు అను, శ్రీ పరమేశ్వర చరణార విందార్పణమస్తు అంటాం మనం. ఎందుకని? ఇదే నిష్కామ కర్మ అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. కాబట్టి ఉత్తములు లోకంలో మంచి చెడులు తెలుసుకుంటారు, తద్వారా ఉత్తమ కర్మలు చేస్తారు. ఆత్మ తత్వజ్ఞానంతో కర్మ ఫలితాన్ని పరమాత్మకే సమర్పించుకొని స్వార్థ చింతన అనే దాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి అంటున్నాడు పరమాత్మ. నీకేది అడగక్కర్లేదు, నీకు ఏది అర్హత ఉందో అవి పరమాత్మ నువ్వు ఇస్తాడు. అడక్కపోయినా అడుక్కోవాల్సిన పని లేదు అసలు నీకు. అంతే. యద్భావం తద్భవతి. ఆ బాటలో ఆత్మజ్ఞానాన్ని ఎవడైతే పొందుతున్నాడో వాడు గొప్పవాడు. కాబట్టి అర్జున, పరిపక్వ దశలలో జ్ఞానయోగం, కర్మయోగం రెండూ కూడా ఒకే రూపమైనటువంటి గొప్పదనాన్ని కలిగి ఉంటాయి అన్నాడు పరమాత్మ. జ్ఞానయోగం, కర్మయోగం ఈ రెండు కూడా. కాబట్టి ఈ రెండింటిని సమానంగా ఎవడైతే చూడగలుగుతాడో వాడే గొప్పవాడు, ఘనుడు. అసలు కర్మయోగమే లేకుండా ఎవ్వడు కూడా జ్ఞానయోగాన్ని పొందలేడు. కాబట్టి కర్మయోగి తొందరగా పరమాత్మకి చేరువవుతాడు. ఇది ఎందుకని? కర్మలు చేస్తూ చేస్తూ చేస్తూ, వ్రతాలు చేస్తూ, నోములు చేస్తూ, ప్రవచనాలు వింటూ, గ్రంథ పఠనాలు చేస్తూ, ఇవన్నీ చేస్తూ కర్మలు జ్ఞానాన్ని పొందుతాడు. ఇది అంటే
చేసే పని యందు ఫలితాన్ని కోరిక లేక పనిచేయడం. ఈ వ్రతం చేస్తున్నాను, నాకు ఇది రావాలి అనుకోకుండా పని చేయమన్నాను. రెండోది, నిర్మలమైన హృదయం కావాలి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. నాలుగోది, ఇంద్రియాలు రాగద్వేషాలకు లొంగకుండా ఉండేటట్టుగా నియంత్రించాలి. అంతేకాదు, ఐదవది పరమాద్భుతమైన విషయం, ఈ విశ్వమందంతటా కూడా పరమాత్మను దర్శించగలిగినటువంటి స్థితిలో ఉండడం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం పరమాత్మ ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని కదా కృష్ణ పరమాత్మ చెప్పింది. ఇప్పుడు మనం చెప్పుకున్న 5 కూడా జ్ఞాని యొక్క లక్షణాలు. ఇలా సమభావనని ప్రపంచంలో చూడగలిగిన వాళ్ళు జనన మరణ రూపమైనటువంటి వికారాలు పొందరు అన్నాడు పరమాత్మ. ఇక వాళ్ళకి జన్మించడం, పుట్టడం, పెరగటం, చావడం ఇవన్నీ ఏమి ఉండవు. ఎప్పుడు కర్మఫలాన్ని పరమాత్మకి సమర్పిస్తే. మోక్షం ఎట్లా దొరుకుతుంది అంటే, మనం గతంలో చేసిన పాపాలను ఈ జన్మలో అనుభవించి తీర్చుకోవాలి. వ్యాధి రూపేణ, బాధ రూపేణ, అవమానం రూపేణ, ఏదొక రూపేణ ఆ పాపాన్ని అనుభవించాలి. కాకపోతే పరమాత్మ యొక్క ధ్యానం వల్ల, పూజల వల్ల మహాపాపాలు కూడా దూది పింజల్లాగా తేలిపోయేటట్టు చేస్తాడు ఆయన. సులభంగా దాటగలుగుతావు. ఆ తర్వాత మానవ జన్మ లభించింది దుష్కరమైనది. అందుకని ఉత్తమమైన కార్యాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేసి ఆ ఫలితాన్ని పరమాత్మకి ధారపోసేయి. అంటే అప్పుడు నీ ఖాతాలో పాపం లేదు, పుణ్యం లేదు, నిల్ బ్యాలెన్స్, జీరోకి వచ్చావు. నీ ఖాతా తక్కెడ 2 సమానంగా ముళ్ళు చూపిస్తుంది. అప్పుడు నువ్వు కడిగినటువంటి ముత్యంలాగా పరమాత్మ సన్నిధికి వెళ్ళిపోతావు. అదే మోక్షం. అయితే నువ్వు చేసే సాధన యొక్క తీవ్రతను బట్టి నీకు లభించే మోక్షాల్లో తేడా ఉంటుంది. కొంతమందికి సాలోక్యం ముక్తి వస్తుంది, అంటే నువ్వు కోరుకున్న లోకానికి మాత్రం వెళ్తావు. ఇంకొకటి సామీప్య ముక్తి వస్తుంది, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి చూస్తూ ఉంటావంతా. తర్వాత మూడోది సారూప్య ముక్తి. భగవంతుడు ఏ విధంగా చతుర్భుజాలతో ఉంటాడో అదే రూపంతో నువ్వు కూడా ఉంటావు. ఇక నాలుగోది ఉందే, అది పునరావృత్తి రహితమైనటువంటి కైవల్యం. అదే భగవంతుడిలో లీనమైపోయే ముక్తి. అది కోరుకోవాలి ఎవడైనా. సరే, అలా కాకుండా, అంటే ఫలాన్ని భగవంతుడికి సమర్పించకుండా, నా వల్లే అన్ని కర్మలు జరుగుతున్నాయి, నేను లేకపోతే ఈ లోకం నడుస్తుందా, దీన్నే కర్తృత్వ భావన అంటారు. అందువల్ల నేను చేశాను కాబట్టి ఈ ఫలితం కూడా నాకే దక్కాలి అనేటువంటి భావనతోటి సంసార బద్ధుడైనటువంటి జీవుడు చివరికి శాంతిని కోల్పోతాడు. ఇంద్రియ భోగాలు తాత్కాలికంగా ఉంటాయి, పైగా చివరికి అవి దుఃఖాన్నే మిగులుస్తాయి. కాబట్టి ఆ ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తిని పూర్తిగా మన నుంచి తొలగించుకోవాలి. కామాన్ని, క్రోధాన్ని వదిలిపెట్టిన వాళ్ళు, మనో నిగ్రహం కలిగిన వాళ్ళు, ఆత్మను గురించి బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మానందాన్ని పొందుతారు. దాన్ని మించింది ప్రపంచంలో లేదండి. అధికారం కోసం వెంపర్లాడటం, డబ్బు సంపాదన, ఆస్తులు అమితంగా కూడబెట్టడం, అక్కడెక్కడో స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టడం, 100 తరాలకి. వీడి తర్వాత 100 తరాలు ఉంటాయా ఎవడికి తెలుసు. వీడి చేసే దుష్ట కార్యాల వల్ల వీడి తరం ఇక్కడే అంతరించిపోవచ్చు, చెప్పలేము. అది కాకపోతే వ్యామోహం. ఇవన్నీ కూడా నిరంతరమైనటువంటి సుఖ చింతన పట్ల వ్యామోహమే.
ఈ వ్యామోహం సన్నగిల్లిపోవాలి, శుష్కించిపోవాలి. అప్పుడు ఏమవుతుంది? మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు మన వశంలోకి వచ్చేస్తాయి. నువ్వు చెప్పినట్టేంటాయి. ఇటువంటి సక్రమ జీవుల వల్ల కోరికలు, భయాలు, కోపం ఇవన్నీ దూరం చేసుకుంటే ఆ మానవుడు ఈ లోకంలోనే ఆనందమయంగా ఉండగలుగుతాడు. కేవలం పరమాత్మే యజ్ఞాలకి, మంచి పనులకి, తపస్సులకి సిద్ధించేటటువంటి ఫలాన్ని తీసుకోవటానికి అర్హుడు. ఎందుకని? యజ్ఞ భర్త ఆయనే, యజ్ఞకర్త ఆయనే, యజ్ఞ భోక్త కూడా ఆయనే. భోక్త అంటే అనుభవించేవాడు. అన్నిటికీ ఆయనకే అర్హత ఉంది, ఇంకెవరికి లేదు. ఎందుకని? అన్ని లోకాలకి అధిపతి ఆయన. సమస్త ప్రాణికోటికి ఆత్మీయుడు ఆ పరమాత్మ. అంత మాత్రమే కాదు, అపారమైనటువంటి దయాస్వరూపుడు ఆయన. పరిమితి లేనటువంటి ప్రేమకు ఒక స్వరూపం ఆ పరమాత్మ. ఇది తెలిసిన మానవుడే పరమశాంతిని పొందగలుగుతాడు అని ఈ 5వ అధ్యాయంలో చెప్పాడు. రేపటి రోజు 6, 7, 8 అధ్యాయాల్లో పరమాత్మ ఏం చెప్పాడో ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మీతోటి మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు భగవద్గీత వింటూ ఉండండి. భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉండండి. చదవమని నేను చెప్పనండి, అధ్యయనం చేయాలి. వ్యాఖ్యాన సహితంగా చదవాలి. ఆ చదవటం అధ్యయనం చేయటం. అలా చేసి భగవంతుడి యొక్క కృపకి పాత్రుడమై అందరం కూడా మోక్షాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.